అసలు పోక్సో చట్టం అంటే ఏంటి? పోక్సో చట్టం భారత ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది? దేశం యొక్క ప్రథమ బాధ్యత పిల్లల్ని సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ నుంచి రక్షించడం. రెండు, మన రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 15. ఆల్రెడీ ఇండియన్ పీనల్ కోడ్ ఈ చట్టాలు ఉన్నాయి. సమూహం ఆ చట్టాలు చిల్డ్రన్కి వచ్చే వరకు ఇన్అడ్వకేట్. ఫస్ట్ వచ్చి ఇండియన్ పీనల్ కోడ్లో రేప్. అమ్మాయిలకు మాత్రమేనా ఇది అబ్బాయిలు కూడా వర్తిస్తారు? నేరం చేసిన వ్యక్తి మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. ఇప్పుడు 18 అరెస్ట్ చేసినట్లు అవుద్ది. అవుతుంది. 18 అంతే. దాంట్లో ఒక సబ్ సెక్షన్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ గర్ల్ అంటే. సో దాని అర్థం ఏంటంటే ఇట్ కెన్ బి ఎ బాయ్ ఆల్సో. 356, 354 ఆ రెండు ఎలా డివైడ్ చేసుకొస్తారండి? మోస్ట్ కీ ఎలిమెంట్ ఇంగ్రీడియంట్ ఈ అఫెన్స్ ప్రూవ్ చేయాలంటే 19 సంవత్సరాల పిల్లలు. ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఎవరికి ఇవ్వచ్చు కంప్లైంట్? విక్టిమ్ రెసిడెన్స్ లో స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఆర్ విక్టిమ్ ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే స్టేషన్ రావాలని రూల్ లేదు. అసలు ప్రిఫరబుల్లీ ఉమెన్ పోలీస్ ఆఫీసర్. పోలీస్ ప్రెజెన్స్ కానీ యూనిఫామ్లు కానీ ఉండకూడదు. అంటే దీంట్లో ఇంకో పెక్యులర్, మీకు ఇక్కడ అఫెన్స్ జరిగిన విషయం తెలిసి ఇన్ఫార్మ్ చేయకపోయినా శిక్ష. కానీ కొంతమంది మీడియా కానీ లేదా కొంతమంది ప్రెస్ కానీ వీళ్ళందరూ కూడా అమ్మాయి పేరు కానీ రివీల్ చేసిన, అమ్మాయి పేరెంట్స్ పేరు రివీల్ చేసిన చాలా పెద్ద నేరం. ఎట్టి పరిస్థితులలో మైనర్ విక్టిమ్ పేరు కానీ, అనవాళ్ళు కానీ, గుర్తులు కానీ నలుగురికి తెలిసేలాగా చేయడానికి మేము పేరు చెప్పం, గుర్తులు చెప్పం, కానీ ఇంటి పేరు చెప్పం. ఇండైరెక్ట్ గా కూడా ఎట్టి పరిస్థితులలో రివీల్ చేయడానికి వీల్లేదు. పోక్సో అలిగేషన్ పడితే తప్పించుకోవడం చాలా కష్టం. ఆ అమ్మాయి లేదా అబ్బాయి మీ ఇద్దరు ఇష్టపడే చేసుకున్నామంటే మైనర్ ఇచ్చే కన్సెంట్ ఈజ్ నాట్ కన్సెంట్. సో కన్సెంట్ తోటి సంబంధం లేదు. ఆ చర్య జరిగితే చాలు. 2025లో ఆ అమ్మాయి మైనర్, నేరం జరిగింది. కానీ అమ్మాయి భయపడి అమ్మాయి మేజర్ అయిన తర్వాత కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ యాక్ట్, ఆ చర్య జరిగిన టైమే రిలవెంట్. కాకపోతే ఏంటిదంటే ఆ కేసు నిలబడాలి చేయాలంటే లేదు, నాకు బలవంతంగా పలానా వ్యక్తి చేయమంటే నేను కంప్లైంట్ ఇచ్చాను, నాకు ఆ వ్యక్తికి ఎలాంటి చేయలేదు అని ఒకవేళ కంప్లైంట్ విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటే మేజర్ అయితే జైలు శిక్ష, మైనర్కి మాత్రం జైలు శిక్ష లేదు. ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినా, ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వడానికి ప్రోత్సహించిన జైలు శిక్ష. ఫాల్స్ కంప్లైంట్ అక్యూజ్డ్ మైనర్ అనుకోండి, శిక్ష చాలా ఎక్కువ. కానీ చట్టం ఇటీవల కాలంలో కొన్ని దారి తప్పుతుందని. పోక్సోలో ఎటువంటి లొసుగు లేదు, లేదు వ్యవస్థ. కాబట్టి ఏంటంటే ఊరి శిక్ష ఉన్నప్పటికీ విట్నెస్లు అమ్ముడుపోయారు. పోక్సో కేసు అయింది అనుకోండి, సాధారణంగా పోలీసు పిలుస్తారు, అరెస్ట్ చేస్తారు, జైలు పంపిస్తారు. అది మ్యాండేటరీ. కానీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు అందులో ముందస్తు బెయిల్ తెచ్చుకోవచ్చా? పట్టిమనీ లేదు అంటే ముందస్తు బెయిల్ కూడా కష్టం. పోక్సోకి వచ్చేటప్పటికి ఆ కండిషన్లు కొంచెం కష్టం. జైలుకి వెళ్లాల్సిందే. తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు పోక్సో చట్టం. అసలు పోక్సో చట్టం అంటే ఏంటి? ఆ చట్టం కింద ఏ వయసు అమ్మాయి గాని అబ్బాయి గాని వస్తారు? అందులో నేరం రుజువైతే ఎంతకాలం శిక్ష పడుతుంది? పోక్సో చట్టం ఏం చెప్తుంది? పోక్సో చట్టం భారత ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది అనే విషయాన్ని మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు వచ్చారు. రాజీవ్ రెడ్డి గారితో ఆ విషయం చాలా క్లారిటీగా తెలుసుకుందాం. ఇది కేవలం అమ్మాయిలకి అబ్బాయిలకి కాదు, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన చట్టం. ఈ చట్టంలో లొసుగులేంటి, చట్టంలో ఎంత కఠినంగా ఉంటుంది విషయాన్ని తెలుసుకోవడానికి చేస్తున్నాం తప్ప ఒకరిని విమర్శించడం మాత్రం కాదనే విషయం చాలా స్పష్టంగా చెప్తున్నాం. అసలు సార్ నమస్తే. నమస్తే. పోక్సో చట్టం 2012లో స్టార్ట్ అయిన చట్టం. ఇది చాలా పవర్ఫుల్. ఇది మన చట్టాల్లో ఉన్న కన్నా పెద్ద పవర్ఫుల్గా అనిపిస్తుంది. కానీ ఈ చట్టం ఇటీవల కాలంలో కొన్ని దారి తప్పుతుందని, దీన్ని అడ్డంగా పెట్టుకుని మరి వేరే వేరే కేసులు అవుతున్నాయనేది ఒక విమర్శ వస్తుంది. అసలు పోక్సో చట్టం అనేది 2012లో ఎందుకు పెట్టారు? దీంట్లో ఏ వయసు పిల్లలకి వస్తారంటే 18 సంవత్సరాలు లోబడా, 18 సంవత్సరాలు పైబడా అమ్మాయిలకి మాత్రమేనా ఇది అబ్బాయిలు కూడా వర్తిస్తుందా? అంటే మొదలుపెట్టే ముందు మీరు అన్నారు చట్టంలో లొసుగులు అని. నాకు తెలిసి ఏ చట్టంలోనూ లొసుగులు లేవు. లొసుగు ఉండేది వ్యవస్థలో ఉంటుంది. అంటే మర్డర్ చేస్తే ఉరిశిక్ష. మోస్ట్ విదేశాల్లో ఉరిశిక్ష ఉండదు. కాకపోతే ఏంటంటే ఉరిశిక్ష ఉన్నప్పటికీ విట్నెస్లు అమ్ముడుపోయారు. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు ఇన్కంపిటెన్స్ అనుకోండి, చేతకాంతనం అనుకోండి, అమ్ముడుపోవడం అనుకోండి, సేమ్ థింగ్ జ్యుడిషియరీ. అక్కడ లొసుగు తెప్పిస్తే చట్టం లొసుగులు. ఆ మాటకు వస్తే వన్ ఆఫ్ ద హార్షెస్ట్ చట్టాలు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ పోక్సోలో ఎటువంటి లొసుగు లేదు, పైనుంచి చాలా హార్షెస్ట్. పోక్సో అలిగేషన్ పడితే తప్పించుకోవడం చాలా కష్టం. ఈ చట్టం బ్యాక్గ్రౌండ్ ఏంటిదంటే దీనికి ప్రధాన కారణాలు, ఫస్ట్ ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ చైల్డ్ రైట్స్ అని ఒకటి ఉంటుంది.
దాన్ని ఇండియా రాటిఫై చేసింది, సిగ్నేటరీ అయింది 1992. సో దాని ప్రకారము రాజ్యం, దేశం యొక్క ప్రథమ బాధ్యత పిల్లల్ని సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ నుంచి రక్షించడం 1. 2, మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 గవర్నమెంట్ కెన్ అంటే మన పార్లమెంట్ కెన్ మేక్ టైమ్ టు టైం చిల్డ్రన్ అండ్ ఉమెన్కి వాళ్ళ ప్రొటెక్షన్ కానీ వాళ్ళ బెనిఫిట్ కానీ స్పెషల్ చట్టాలు చేయొచ్చారు. అట్లనే ఐ థింక్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశిక సూత్రాల్లో ఒకటి ఉంటుంది అనమాట, చిల్డ్రన్ని కాపాడాలి అని. ఈ మూడింటిని బేస్ చేసుకొని చట్టం చేయాలని. ఇంకో ప్రధాన కారణం ఏంటంటే మనకు ఆల్రెడీ ఇండియన్ పీనల్ కోడ్ ఈ చట్టాలు ఉన్నాయి, బట్ సమ్హౌ ఆ చట్టాలు చిల్డ్రన్కి వచ్చే వరకు ఇన్అడ్వకేట్, అంటే అంత పకడ్బందీగా లేవు అనేది. ఫస్ట్ వచ్చి ఇండియన్ పీనల్ కోడ్లో రేప్ అంటే పెనిట్రేటివ్ అసాల్ట్ ఉండాలి, అది ఐపీసీ 376. 376 నో పెనిట్రేషన్ లేదనుకుందాం. అప్పుడు ఏంటిది? రెండోది అది ఫీమేల్ ఓరియంటెడ్ ఇండియన్ పీనల్ కోడ్. మీకు ఇది తెలుసు కదండి, అసాల్ట్, అది అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్, అది రేపు 2 ఉమెన్ ఓరియంటెడ్, మేల్కి లేదు. కాబట్టి ఈ చట్టంలో అంటే మీరు చెప్తున్న ప్రకారం 376, 354 ఈ 2 ఉమెన్ ఓరియంటెడ్. చైల్డ్ వచ్చేటప్పటికి మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ప్రొటెక్ట్ చేయాలన్న దాంతో ఈ చట్టం జెండర్ న్యూట్రల్. సో ఇట్ డస్ నాట్ స్పెసిఫై మేల్ ఫీమేల్ అని. చైల్డ్ రెండోది ఈ చట్ట పరిధిలోకి రావాలంటే విక్టిమ్ బిలో ద ఏజ్ ఆఫ్ 18, ఓకే, బాయ్ కావచ్చు, గర్ల్ కావచ్చు. సేమ్ థింగ్ అంటే పర్పెట్రేటర్, నేరం చేసిన వ్యక్తి మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. అంటే నేరస్తుడు కూడా బిలో 18 నేరం చేసినట్లు అవుద్ది, అవుతుంది. అబోవ్ 18 నేరస్తుడిగా బిలో 18, అబోవ్ 18 లేదు. నేరం చేసిన వారు మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. దానికి ఇంకో అంటే మీకు జనరల్గా డెఫినేషన్ ఏమో చైల్డ్ అండర్ 18 అంటుంది. ఇట్ డస్ నాట్ స్పెసిఫై గర్ల్ చైల్డా, బాయ్ చైల్డ్ అని. ఇంకో సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ ఏంటిదంటే మెడికల్ ఎగ్జామినేషన్. దాంట్లో ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ గర్ల్ అని ఉంటుంది అనమాట. విక్టిమ్ని మెడికల్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలో చెప్తూ దాంట్లో ఒక సబ్ సెక్షన్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ గర్ల్ అంటుంది. సో దాని అర్థం ఏంటంటే ఇట్ కెన్ బి ఎ బాయ్ ఆల్సో. ఓకే, ఈ సెక్షన్ తీసుకున్న తర్వాత 2010లో స్టార్ట్ అయింది. అంటే ఇందులో మీరు చెప్తున్న బిలో 18 years తీసుకున్నాం. ఇందాక చెప్పినట్లుగా 376, 354 ఆ రెండు ఎలా డివైడ్ చేసుకొస్తారండి? దీంట్లోకి వచ్చే వరకు చెప్పాను. ఫస్ట్ జెండర్ న్యూట్రల్, సెకండ్ బిలో 18. దీంట్లో కొన్ని సెక్షన్లు అఫెన్స్ ఏంటిదంటే అది పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్, అది రేప్. కొన్ని సెక్షన్లు ఏమో సెక్షువల్ అసాల్ట్ అని ఉంటుంది అనమాట. అదంటే పెనిట్రేషన్ లేకుండా, రేప్ లేకుండా, బట్ ఏమంటారు తాకడం కానీ. బట్ మోస్ట్ కీ ఎలిమెంట్ ఇంగ్రీడియంట్ది ఈ అఫెన్స్లు ప్రూవ్ చేయాలంటే సెక్షువల్ ఇంటెంట్. సార్ ఇందులో విట్నెస్ ఉండాలా లేదా కంప్లైంట్ ఇచ్చిన స్టేట్మెంటే చాలంటారు? జనరల్గా మీకు ఇది కాదండి, ఏ క్రిమినల్ లాలో కూడా విట్నెస్ లేకపోయినా విక్టిమ్ స్టేట్మెంటు లేదా మనకు డయింగ్ డిక్లరేషను, రేప్లో కూడా విక్టిమ్ స్టేట్మెంటు అండ్ విక్టిమ్ కోర్టులో చెప్పింది, దట్ ఈజ్ ఇనఫ్. కాకపోతే దాని కండిషన్స్ ఏది నమ్మశక్యంగా ఉండాలి, హేతుబద్ధంగా ఉండాలి, ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే సరిపోతుంది. అంటే ఎక్కడ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఆర్ ఎనీ ఎవిడెన్స్ చట్టము ఎంతమంది సాక్షులు కావాలి, ఎలాంటి సాక్షులు కావాలని చెప్పదండి. అంటే సాక్షులు కాకపోయినా ఉండాలి కదండి, ఎవిడెన్స్ ఉండాలి కదా. అక్కడ ఎవిడెన్స్ ఉండాలి అంటే విక్టిమ్ స్టేట్మెంటు మామూలుగా వాళ్ళకి తెలియదు కదా, ఏదో చెప్తారు వాళ్ళు చెప్తారు. లేదా దానికి ఏమంటారంటే మేజిస్ట్రేట్ ముందు ఇచ్చే స్టేట్మెంటు, కోర్టులో ఇచ్చే స్టేట్మెంటు 164 కింద రికార్డు చేయిస్తారండి. పోలీస్ స్టేట్మెంట్ కాగానే ప్రూడెన్స్ తోటి 164 కింద మేజిస్ట్రేట్ ముందు కూడా రికార్డు చేయిస్తారు. సార్ పిల్లలు మన 18 సంవత్సరాల పిల్లలు 16, 17 అంటే కొంచెం ఊహ ఉంటుంది, మరి కింద ఎందుకు ఊహ ఉండదు. సార్ ఏదైనా సరే పుట్టి నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒకవేళ అటువంటి సంఘటనకు గురైంది అనుకోండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఎవరికి ఇవ్వచ్చు కంప్లైంట్? పేరెంట్స్కి ఇవ్వచ్చా? దీంట్లో రూల్ ఏంటిదంటే ఇన్ఫర్మేషన్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసు, ఈవెన్ ఇండియన్ పీనల్ కోడ్లో కూడా పలానా రూపంలోనే ఉండదు. ఎలాగైనా సరే పోలీస్ ఆఫీసర్స్ కానీ తెలిస్తే వారు ఇమీడియట్గా విక్టిమ్ రెసిడెన్స్లో స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి.
1 ఆర్ విక్టిమ్ ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే అక్కడ. స్టేషన్ రావాలని రూల్ అసలు తీసుకెళ్ళకూడదు, పిలవకూడదు స్టేషన్కి విక్టిమ్ని. 2 ప్రిఫరబుల్లీ ఉమెన్ పోలీస్ ఆఫీసర్. 3 పోలీస్ ప్రెజెన్స్ కానీ యూనిఫామ్లు కానీ ఉండకూడదు. ఓకే. విక్టిమ్ని యాజిటేట్ చేయడం కానీ లేకపోతే యాంగ్జైటీకి గురి చేసేది ఏది ఉండకూడదు. 4 పేరెంట్స్ ప్రెజెన్స్ కానీ వారు ఎవరినైనా నమ్మినా వారు ఎవరిపైనా వాళ్ళకి ఇది ఉంటుంది, నమ్మకం, గురి, ప్రేమ ఉంటుంది, వారి ప్రెజెన్స్. 4 ఎవరైనా ఈ సోషల్ దాంట్లో సర్వీసెస్లో ఉంటారు, చైల్డ్ వెల్ఫేర్ అది తెలిసిన ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా ఉండదు. స్కూల్ టీచర్స్ కూడా ఇవ్వచ్చు దొరకండి. ఎనీవన్. అంటే దీంట్లో ఇంకో పెక్యులర్, మీకు ఇక్కడ అఫెన్స్ జరిగిన విషయం తెలిసి ఇన్ఫార్మ్ చేయకపోయినా శిక్ష మ్యాండేటరీ. అంటే కంప్లైంట్ ఇవ్వకపోతే నేరమే, తెలిసి కూడా. మీకు తెలిసి మీరు రిపోర్ట్ చేయలేదు అంటే నేరం. సార్ అటువంటి సెక్షన్లో మంచి పొగడ పని తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక్కోసారి టీవీ చూసినప్పుడు లేదంటే ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఫోన్లో చూపించినప్పుడు ఇటువంటి కూడా వస్తాయి ఇందులోకి. ఫోన్లో చూపెట్టేది అంటే ఫోన్లో ఏదైనా ప్రోనో వీడియోస్ ఏదైనా అబ్సీన్ మెటీరియల్. ఎస్, అదేంటంటే నాట్ ఓన్లీ ఈ చట్టం, ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లో కూడా ఉంటుంది. ఏ చైల్డ్ అయినా సరే అంటే బిలో 18 years వాళ్ళని ఇఫ్ యూ ఎక్స్పోజ్ దెమ్, చాలా బ్రాడ్ డెఫినేషన్ ఉంటుంది, టు ఎనీ అబ్సీన్ మెటీరియల్ అని ఉంటుంది. సో దాంట్లో ఏదైనా కావచ్చు, బొమ్మలు చూపెట్టవచ్చు, పిక్చర్లు చూపెట్టవచ్చు, ఫోటోలు చూపెట్టవచ్చు, ఆర్ మీరు అన్నట్టు వీడియోలు కానీ అవి కానీ చూపెట్టవచ్చు. సో చైల్డ్ని అబ్సీన్ మెటీరియల్కి ఎక్స్పోజ్ చేయటం ఇది నేరం. ఓకే. ఒకవేళ అది కాకుండా దీంతో ఒక వీడియో తయారు చేసి చూపించాం. ఒకటేమో చైల్డ్ పైన మీరు సెక్షువల్ అసాల్ట్ ఏం చేయట్లేదు, మీరు చైల్డ్కి ఓన్లీ ఏదైనా పోర్నోగ్రఫీకి సంబంధించింది కానీ అబ్సీన్ మెటీరియల్ కానీ చూపిస్తాను, అది ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ శిక్ష, నేరం అది. అవును. రెండో పార్టు చిల్డ్రన్ని పోర్నోగ్రఫీకి కానీ దానికి కానీ వాడడం. సో దాన్ని ఏం చేసిందంటే మన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అంతకుముందు చైల్డ్ పోర్నోగ్రఫీ అనేవాళ్ళు. నవ్వు దాన్ని హెడింగ్ని విడదీసి CSEAM అంటారు అనమాట, చైల్డ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ అబ్యూసివ్ మెటీరియల్ అంటారు. రీజన్ ఏంటంటే పోర్నోగ్రఫీ అంటే కన్సెంట్ ఉండే ఏమంటారు మిస్అండర్స్టాండింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. చైల్డ్ వచ్చే వరకు కన్సెంట్ సంబంధం లేదు, విత్ కన్సెంట్ అయినా వితౌట్ కన్సెంట్ అయినా అది నేరమే. సో చైల్డ్ పోర్నోగ్రఫీని ఏంటంటే విడదీసి CSEAM అని చెప్పి సెపరేట్ పదం కింద వాడతారు. సో ఏదన్నా చిల్డ్రన్ యాక్టివిటీ ఉన్న పోర్నోగ్రఫీ ఈజ్ నేరం, వెదర్ ఆ చైల్డ్ కన్సెంట్ ఉంది లేదు అనేది సంబంధం లేదు. CSEAM దాంట్లో డీప్ ఫేక్ యూజ్ చేసి తోటి చైల్డ్ సెక్స్ పోర్నోగ్రఫీ దాన్ని తీశారనుకోండి, అది కూడా నేరం, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫేక్. అది ఎలాగ కోర్టు డిక్షన్ తీసుకుంటుంది? సో జనరల్గా కామన్ సెన్స్ తోటి మీరు అది చూడంగానే అందులో చైల్డ్ కనిపిస్తే దట్, ఎందుకంటే డీప్ ఫేక్ కాబట్టి ఏజ్ అసర్టైన్ చేయలేరు. అవును. బర్త్ సర్టిఫికేట్ కానీ 10th సర్టిఫికేట్ కానీ లేకపోతే మెడికల్ టెస్ట్ కానీ ఉండదు. కానీ దానికి ఏంటంటే సబ్జెక్టివ్ టెస్ట్ అంటారు అనమాట. చూసిన వారు కామన్ సెన్స్ ప్రూడెన్స్తో చూస్తే చైల్డా కాదా అనేది అర్థమవుతుంది దాంట్లో కనపడేది. చైల్డ్ సబ్జెక్టివ్గా చైల్డ్ అనుకుంటే చాలు. ఓకే. దానికి ఇందులో ఏజ్ కావాల్సిన బర్త్ సర్టిఫికేట్ చూపిస్తారంటారు. కొన్ని కేసుల్లో లేదు ఆ అమ్మాయి మేజరే లేదా అబ్బాయి మేజరే అని కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తారు. అది ఎలా ఇది పోక్సో చట్టంలో ఉండదండి. పోక్సో చట్టం సింపుల్గా సెక్షన్ 2లో డెఫినేషన్ ఇస్తుంది, చైల్డ్ అంటే అండర్ ది ఏజ్ ఆఫ్ 18 అని. నువ్వు ఏజ్ ఎట్లా సెటైన్ చేయాలనేది జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఉంటుంది. జువెనైల్ జస్టిస్ యాక్ట్లో హైరార్కీ ఆఫ్ ఎవిడెన్స్ ఉంటుంది. ప్రిఫరబుల్లీ ఫస్ట్ ప్రైమరీ ఎవిడెన్స్ మెట్రికులేషన్ సర్టిఫికేట్, అది ఉంటే చాలు, అదే ఏజ్ ప్రూఫ్. అది లేని ఎడల స్కూల్లో చేసినప్పుడు బర్త్ డేట్ ఏదైనా రికార్డ్ చేస్తారు, బర్త్ సర్టిఫికేట్. అది లేనప్పుడు జనరల్గా మున్సిపాలిటీయో గ్రామ పంచాయతీ అట్లా ఇచ్చే లోకల్ అథారిటీ ఇచ్చే బర్త్ సర్టిఫికేట్. ఇది హైరార్కీ. ఈ 3 కూడా లేకపోతే మెడికల్ టెస్ట్, ఆసిఫికేషన్ టెస్ట్ అని చేస్తారండి, బోన్ టెస్ట్, అది 4వది. బట్ ఇది హైరార్కీ. అయితే దీంట్లో ఒక్కోసారి ఏం జరుగుతుందంటే మెట్రికులేషన్ సర్టిఫికేట్లో 17 or 16 అని ఉంటుంది. ఎగ్జాంపుల్, మెడికల్ టెస్ట్ చేపించి బోన్ డెన్సిటీ టెస్ట్ చేస్తే అది ఇంకోటి, బోన్ డెన్సిటీ టెస్ట్ ఎప్పుడు యాక్యురేట్ ఏజ్ చెప్పదు, అందాజగా 2 years రేంజ్లో చెప్తుంది.
15 to 17, 17 to 19 అని. సపోజ్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ 17 అని ఉంది. బోన్ డెన్సిటీ టెస్ట్ మెడికల్ టెస్ట్లో 1921 వచ్చింది అనుకోండి, ఇట్ విల్ టేక్ మెట్రికులేషన్ సర్టిఫికేట్. ఎందుకంటే అది దాన్ని తీసుకోరా? అది తీసుకోరు, అందుకే హైరార్కీ అంటారు. అచ్చా. అది లేనప్పుడు మాత్రం ఇది, అది ఉన్నప్పుడు అది మెడికల్ టెస్ట్ పైన మెట్రికులేషన్ సర్టిఫికేట్ ప్రివేల్ అవుతుంది. ఒకవేళ నేను చేసిన తర్వాత, నేరం జరిగిన తర్వాత ఆ అమ్మాయికి లేదంటే అబ్బాయికి కానీ అతను మేజర్ అనుకున్నాను, డిఫెన్స్ కదండి, స్టాచ్యుటరీ అంతే. ఓకే, కానీ ఆ అమ్మాయి లేదా అబ్బాయి మీ ఇద్దరు ఇష్టపడే చేసుకున్నామంటే ఈవెన్ ఇండియన్ పీనల్ కోడ్ అయినా సరే ఆర్ ఎనీవేర్ బిలో 18 ఇచ్చే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ కేసులు తీసుకోండి, మైనర్ ఇచ్చే కన్సెంట్ ఈజ్ నాట్ కన్సెంట్. ఓకే, సో కన్సెంట్ తోటి సంబంధం లేదు. ఆ చర్య జరిగితే చాలు విత్ సెక్షువల్ ఇంటెంట్. అచ్చా. ఒకవేళ ఇదంతా కేసు అయింది, కేసు అయిన తర్వాత అమ్మాయి గోప్యతను మనం పాటిస్తున్నాం, కంప్లైంట్ వచ్చే వరకు అమ్మాయి బయటికి రిలీజ్ చేయకూడదు. కానీ కొంతమంది మీడియా కానీ లేదా కొంతమంది ప్రెస్ కానీ వీళ్ళందరూ కూడా అమ్మాయి పేరు కానీ రివీల్ చేసిన, అమ్మాయి పేరెంట్స్ పేరు రివీల్ చేసిన ఎటువంటి నేరం ఉంది, నేరం జరుగుతుంది, నేరం అయినట్లు అనేది చాలా పెద్ద నేరం. ఎట్టి పరిస్థితులలో మైనర్ విక్టిమ్ పేరు కానీ అనవాళ్ళు కానీ గుర్తులు కానీ నలుగురికి తెలిసేలాగా చేయడానికి మేము పేరు చెప్పం, గుర్తులు చెప్పం, కానీ ఇంటి పేరు చెప్తాం, వాళ్ళ ఇంటి నేను అదేనండి, ఇంప్లాయిడ్గా కూడా ఓకే, ఇండైరెక్ట్గా కూడా ఎట్టి పరిస్థితులలో రివీల్ చేయడానికి వీల్లేదు. రివీల్ చేస్తే వాళ్ళకు క్రైమ్. అది బిఎన్ఎస్ఎస్, ఇండియన్ పీనల్ కోడ్, పోక్సో చట్టం ఐ థింక్ 33 ఏదో గుర్తులేదు. సార్ ఇప్పుడు ఒక నేరం ఇప్పుడు జరిగి 2025లో ఆ అమ్మాయి మైనర్, నేరం జరిగింది, కానీ అమ్మాయి భయపడి కొంతకాలం ఉంది. అమ్మాయి మేజర్ అయిన తర్వాత కంప్లైంట్ ఇవ్వచ్చా? కంప్లైంట్ అప్పుడు పోక్సో వస్తుందా రాదా? కంప్లైంట్ ఎప్పుడైనా ఇవ్వచ్చు, ఎందుకంటే ఆ యాక్ట్, ఆ చర్య జరిగిన టైమే రిలవెంట్. కాకపోతే ఏంటిదంటే ఆ కేసు నిలబడాలి చేయాలంటే మీరు అన్నట్టు ఎవిడెన్స్ ఉండాలి, అది నమ్మశక్యంగా ఉండాలి, ఆ డిలేకి ఎక్స్ప్లెనేషన్ కూడా నమ్మశక్యంగా ఉండాలి, రెగ్యులర్ కండిషన్స్ అన్నీ అప్లై అవుతాయి. బట్ కంప్లైంట్ ఎప్పుడైనా ఇవ్వచ్చు. మీరు పోక్సోనే కాదు, జనరల్గా మన దగ్గర 100 కేసులు ఉంటాయి. మేజర్ రేప్ అయినా చెప్పుకోలేరు, అవును, ఎందుకంటే కుటుంబం పరుగు పోతుందని బయట చెప్పుకోలేక చేయక 3 నెలలకు 6 నెలలకు పెద్దలు కన్విన్స్ చేసి కాన్ఫిడెన్స్ ఇప్పిస్తే పోయి కంప్లైంట్ చేస్తారు. సో జనరల్ ఐపీసీ ఆర్ ఎనీ నేరాల్లో కూడా డిలే వల్ల కేసు కొట్టడం జరగదు. కాకపోతే డిలే రీజనబుల్గా ఉండాలి, ఎక్స్ప్లెయిన్ చేయగలిగినట్టు ఉండాలి. ఓకే, కానీ వాళ్ళ మైండ్ సెట్లు ఇద్దరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ మైండ్ సెట్లో లేదు. ఏదో సినిమా ప్రభావంతోనో అమ్మా నాన్న ఆట ఆడుకుందో సినిమాలు కనిపిస్తుంటాయి, అమ్మా నాన్న పెళ్ళిని ఇటువంటి చేసుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా అనేది అదే దీంట్లో కీ ఇంగ్రీడియంట్ ఏంటిదంటే ఎనీ అఫెన్స్ పోక్సో కింద సెక్షువల్ అసాల్ట్ కానీ, అగ్రివేటెడ్ సెక్షువల్ అసాల్ట్ కానీ, పెనిట్రేటివ్ అసాల్ట్ కానీ, అగ్రివేటెడ్ పెనిట్రేటివ్ అసాల్ట్ కానీ సెక్షువల్ ఇంటెంట్ కీ ఇంగ్రీడియంట్. అంటే ఇప్పుడు అంటే దీంట్లోనే ఎక్సెప్షన్ ఇస్తారు. డాక్టర్ ఉంటాడు, ఎగ్జామినేషన్ చేయాలి, అతను చేశాడు, అది పెనిట్రేషన్ ఆర్ స్పర్శ, సో అది నేరం కాదు. సెక్షువల్ ఇంటెంట్తో చేసేది అయితేనే క్రైమ్. అయితే దీంట్లో ప్రిజంప్షన్ ఉంటుంది, రివర్స్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటారు. ఈ కేసుల్లో చైల్డ్ విక్టిమ్లు కాబట్టి మీరు అన్నట్టు వరుసరిగా చెప్పగలరు, చెప్పలేరు, ఎవిడెన్స్లు ఉండవు, విట్నెస్లు ఉండరు, కాబట్టి ప్రిజంప్షన్లు ఇచ్చారు. అంటే జనరల్ మీకు లాలో ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటే అతని పైన నేరము నిరూపణ జరిగేంత వరకు అతన్ని ఇన్నోసెంట్ కింద భావించబడును. పోక్సోకి వచ్చేటప్పటికి ప్రాసిక్యూషన్ వారు యాక్ట్ అంటే ఇతను స్పర్శించాడు, తగిలాడు ఆర్ పెనిట్రేషన్ ఉంది అని ప్రూవ్ చేస్తే కోర్టును సెక్షువల్ ఇంటెంట్ తోటే చేశావు అనేది నమ్ముతుంది. డిఫెన్స్ అంటే అక్యూజ్డ్ బాధ్యత నేను సెక్షువల్ ఇంటెంట్ కాదండి, వేరే కారణం చేత నేను స్పర్శించాను, తగిలాను, ముట్టుకున్నానని ప్రూవ్ చేసే రెస్పాన్సిబిలిటీ బర్డెన్ అతని మీదకి షిఫ్ట్ అవుతుంది. ఓహో సార్, కొన్నిసార్లు బస్ స్టాండ్లో కానీ ఎక్కడో దగ్గర ఇంకా పోక్సో అంటే సంఘటన జరిగాయి అనుకోండి, ఇద్దరు విల్లింగ్ అనుకుంటారు, కానీ అమ్మాయికి చూడడానికి మేజర్లా కనిపిస్తుంది,
కానీ ఇష్యూ అయిన తర్వాత ఏదో ఫైనాన్షియల్ మ్యాటర్లోనో లేదా కొంతమంది పేరెంట్స్ కావాలనో ఒక కుట్ర పన్నో లేదా కేసు పెట్టాలనుకుంటే ఈ అమ్మాయి మైనర్ అని చూపిస్తారు. అప్పుడు ఎలా? అంటే మైనర్ అని ఆమె దగ్గర సర్టిఫికేట్ ఉందనుకోండి, మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఫర్ ఎగ్జాంపుల్, అది ఖచ్చితంగా నేరమే. సో అందులో అక్యూజ్డ్ నేను ఇలాగ అనుకున్నాను అలాగ అనుకున్నాను అనేది డిఫెన్స్ కాదు. కానీ కొన్ని బాంబాయి లాంటి రెడ్ లైట్ ఏరియాలో కొంతమంది అమ్మాయిలు కనిపిస్తుంటారు. అమ్మాయి చూడడానికి పెద్దగా ఉంది కాబట్టి వెళ్ళాను, కానీ ఎక్కడో ఫైనాన్షియల్ డిస్ప్యూట్ రావడం వల్ల తర్వాత నా మీద అమ్మాయి మైనర్ అని కేసు పెట్టారు. ఏదైనా ఉండండి, అది డిఫెన్స్ కాదు. అంటే నేను డబ్బులు ఇచ్చి వెళ్ళినా మీరు ఏమైనా చేసుకోండి. మళ్ళీ మీరు అమ్మాయి అమ్మాయి అంటున్నారు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, మైనర్ అయితే నేరం. కానీ అక్కడ నాకు మైనర్ అని కనపడట్లేదు కదా. లేదు, అవన్నీ డిఫెన్స్లో చెల్లవు. అంతే, కేసు అవ్వాల్సిందే. కేసు అవ్వాల్సిందే. కేసు ఒకవేళ పోక్సో కేసు పెట్టారనుకోండి, బెయిల్ వస్తుందా? దీంట్లో ఏంటంటే ముందస్తు బెయిల్ తెచ్చుకోవచ్చు సార్. ఇది ఈ మధ్యన కూడా కొంచెం వేడివేడిగా సాగుతున్న టాపిక్ కాబట్టి చెప్తున్నా. జనరల్ రూల్ ఏంటిదంటే 7 ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే నేరాలైతే 41A నోటీస్ కంపల్సరీ. ఓకే, పోక్సోలో కూడా కొన్ని అఫెన్స్లు బిలో 7 years. అంటే పెనిట్రేషన్ లేని అసాల్ట్ అనుకోండి, అది బిలో 7 years, ఐ థింక్ 5 years 3 years ఎంతో. సో రేప్ చేస్తేనేమో 10 ఏళ్ళు 20 ఏళ్ళు, దానికి అసలు క్వశ్చనే లేదు, అరెస్ట్ కంపల్సరీ. బట్ ఇదే స్పర్శించడము, తగలడము, చేయడము, అది 5 years 3 years అట్లా ఉన్నాయి. నా క్వశ్చన్ ఏమి చేయకుండా అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ, మైనర్ అబ్బాయికి ఏదైనా డ్రగ్స్ కానీ డ్రింక్స్ కానీ పట్టిస్తే, పట్టుకొని తాగిపిస్తే, ఏమీ చేయలేదు, సెక్సువల్ దీని లేదు, కానీ అమ్మాయికి మొత్తం మంది ఇవ్వడానికి ప్రయత్నం చేయడం, మొత్తం మంది చేంజ్ చేద్దాం అనుకున్నాడు, అలవాటు చేయడానికి అంతే. లేదు అబ్బాయికి డ్రగ్స్ అనేది. అదే దీంట్లో ఏ నేరమైనా సరే సెక్షువల్ ఇంటెంట్ అనేది కీ ఇంగ్రీడియంట్. అచ్చా, వేరే ఇతరత్ర దానికోసం చేసేది నేరం కాదు. సెక్షువల్ ఇంటెంట్ కంపల్సరీ ఉండాలి. అయితే సెక్షువల్ ఇంటెంట్కి వచ్చేటప్పుడు నేను చెప్పేది అదే, తగలడం కనుక ప్రాసిక్యూషన్ వారు ప్రూవ్ చేస్తే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అక్యూజ్ మీదకి మారుతుంది. సెక్షువల్ ఇంటెంట్ నాకు లేదు అని అతను ప్రూవ్ చేసుకోవాలి. అట్లా కాకపోయినా ప్రాసిక్యూషన్ వారికి ఇదే కాదు, సరౌండింగ్ సర్కమ్స్టాన్సెస్ అంటారు. అర్థమైందండి? అమ్మాయి ఒక్కతే ఉన్నప్పుడు పోతా ఉన్నాడు, ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు పనికి పోవడము, దేనికో పోవడం చూసి పోతా ఉన్నాడు పదే పదే. సో ఇట్లాంటి సరౌండింగ్ మెసేజ్లు పెడుతుంటాడు, గిఫ్ట్లు కొనియటము, మీరు చెప్పిన చాక్లెట్లు ఇవ్వటము చేస్తూ ఉంటాడు రెగ్యులర్గా. మెసేజ్లు మీరు అన్నట్టు అబ్సిన్ మెటీరియల్ ఏదన్నా పంపడం. సో సరౌండింగ్ సర్కమ్స్టాన్సెస్ కూడా వెరీ ఇంపార్టెంట్ సెక్షువల్ ఇంటెంట్ చేయడానికి. కానీ అక్కడ మీరు అన్నట్టు ఒక ఇంట్లో తల్లిదండ్రులు వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఆ అమ్మాయికి ఏదో ప్రమాదం వచ్చింది, కాపాడడానికి వెళ్ళినాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రాసిక్యూషన్ వారు ఇతను మీరు మళ్ళీ అమ్మాయి అమ్మాయి అంటున్నారు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా చైల్డ్ని ఇతను తాకాడు అని ప్రూవ్ చేస్తే కోర్టు ప్రిజంప్షన్ తీసుకుంటుంది సెక్షువల్ ఇంటెంట్ తోటే తాకాడు అని. అవునండి, ఇప్పుడు కరెంట్ షాక్ కొట్టింది, లిఫ్ట్లో గీరుకున్నాడు, అది అతను ప్రూవ్ చేయాలి. బర్డెన్ ఆయన మీద ఉంటుంది. నేను ఇంత చెప్పినట్టు కాదు, కానీ జనరల్గా సరౌండింగ్ సర్కమ్స్టాన్సెస్. అటువంటి విక్టిమ్ని ఏ విధంగా ఎంక్వైరీ చేస్తారు? అసలు కోర్టు ఎన్ని రోజుల్లో దీని మీద తీసుకుంటుంది? దీనిపైన పోలీస్ వారు ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి, మ్యాండేటరీ, డిలే చేయడానికి వీల్లేదు. చార్జ్ షీట్ వెంటనే వేయాలా? దీనికి కంపల్సరీ 1 year లోపల ఏదో ట్రయల్ చేయాలని ఉంటుందండి. వేసిన తర్వాత అందులో ఉన్న మీరు చెప్పిన సెక్షన్లు బట్టి అయితే మన చర్చ ఏంటిదంటే అరెస్ట్ కంపల్సరీయా కాదా అనే చర్చ దగ్గర అయినట్టుంది. 10 years 20 yearsకి ఇక దాని గురించి డిస్కషన్ లేదు, అరెస్ట్ కంపల్సరీ, అరెస్ట్ చేస్తారు. నౌ బిలో 7 years ఉంది. అరుణేష్ కుమార్ గైడ్ లైన్స్ తర్వాత 41A ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు, ఖచ్చితంగా 7 ఏళ్ళ లోపల పడే శిక్ష పడే సెక్షన్ ఉంటే నోటీస్ కంపల్సరీ అని. దీంట్లో కూడా 7 years బిలో ఉన్నాయి. మరి వీటికి నోటీసా అరెస్టా అనేది చర్చ. అయితే హైకోర్టులు కేసులో ఏంటిదంటే మీకు 41A ఎప్పుడు ఇస్తారు, అరెస్ట్
పారిపోయే ప్రమాదం లేదు, సాక్షుల్ని బెదిరించడము లేదు. లోబర్చుకునే ప్రమాదం లేదు, కంప్లైనెంట్ కానీ విక్టిమ్లను కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడము, థ్రెటన్ చేయడము, భయభ్రాంతలకు గురి చేయడం ఇవి లేనప్పుడు సాధారణ నేరాలు కూడా. ఇక్కడికి వచ్చేటప్పటికి రెండు ప్రాబ్లమ్స్. విక్టిమ్ వచ్చి చైల్డ్, అక్యూజ్డ్ వచ్చి పర్పెట్రేటర్. సో చైల్డ్ చాలా భయకంపితులై భయభ్రాంతులై ఉంటుంది అతని పైన. సో అతను బయట ఉండడము విక్టిమ్ అండ్ కంప్లైనెంట్ అండ్ విట్నెస్ కూడా సేమ్ పర్సన్ శ్రేయస్కరం కాదు. 1. 2 హీనియస్ క్రైమ్ ఇది. అందుకని దీనికి 41 ఇవ్వాల్సిన పని లేదు అని ఐ థింక్ కలకత్తా హైకోర్టు, కర్ణాటక హైకోర్టు, బాంబే హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో పోక్సో కేసుకి 41 వర్తించదు బిలో 7 years అయినా. డిఫరెన్స్ ఏంటంటే ఇది విక్టిమ్ థ్రెటన్ అయ్యేది లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అంటే దీంట్లో ట్రయల్ జరిగేటప్పుడు కూడా ఒక రూల్. మామూలుగా మీకు క్రిమినల్ ట్రయల్ తెలుసు కదండి, అవును. కంప్లైనెంట్ విక్టిము అక్కడే ఉంటారు, అక్యూజ్ కూడా అక్కడే ఉంటారు. సో కంప్లైనెంట్ విట్నెస్ చెప్పేటప్పుడు అక్యూజ్డ్ ఎదురుగుండా బోన్లోనే ఉంటాడు, అతను చూస్తానే చెప్పాలి. పోక్సోకి వచ్చేటప్పటికి విక్టిమ్ని అక్యూజ్కి ఎక్స్పోజ్ చేయడానికే వీల్లేదు. కర్టెన్ కానీ పెడతారు, స్క్రీన్ ఏదైనా పెట్టాలి. ఒకవేళ విక్టిమ్ అంటే మీరు ఇంట్లో 164 స్టేట్మెంట్ అయిన తర్వాత కూడా ఏదో ప్రలోభాలు లోనై లేదు నాకు బలవంతంగా పలానా వ్యక్తి చేయమంటే నేను కంప్లైంట్ ఇచ్చాను, నాకు ఆ వ్యక్తికి ఎలాంటి చేయలేదు అని ఒకవేళ కంప్లైంట్ విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటే ఏం చేయాలి? క్రిమినల్ కేసులో కంప్లైంట్ విత్డ్రా ఉండదండి. సార్ హాస్టల్ అయిపోయింది అనుకుంటే ఏం చేయాలి? సో హాస్టల్ కాదు, దీంట్లో ఐ థింక్ సెక్షన్ 22 ఐ స్టాండ్ కరెక్టెడ్. ఫాల్స్ కంప్లైంట్ అని కూడా ఉంది. తప్పుడు కంప్లైంట్ ఇస్తే మేజర్ అయితే జైలు శిక్ష, మైనర్కి మాత్రం జైలు శిక్ష లేదు, మేజర్కి మాత్రం జైలు శిక్ష. సో ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చిన, ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వడానికి ప్రోత్సహించిన జైలు శిక్ష. ఫాల్స్ కంప్లైంట్ అక్యూజ్డ్ మైనర్ అనుకోండి, శిక్ష చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ కేసు పోక్సో కేసు అయింది అనుకోండి, సాధారణంగా పోలీసు పిలుస్తారు, అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు, అది మ్యాండేటరీది. కానీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు అందులో ముందస్తు బెయిల్ తెచ్చుకోవచ్చా? జనరల్గా అదే చెప్పేది మీకు. 41 లేదు అంటే ముందస్తు బెయిల్ కూడా కష్టం. ముందస్తు బెయిల్ కైనా రెగ్యులర్ బెయిల్ కైనా కండిషన్లు ఏంటిదండి? కానీ ముద్దాయి విట్నెస్లని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, బెదిరించకూడదు, కంప్లైనెంట్ విక్టిమ్లని బెదిరించకూడదు, ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ఇవే కదా ప్రైమరీ కండిషన్. పోక్సోకి వచ్చేటప్పటికి ఆ కండిషన్లు కొంచెం కష్టం. ఎందుకంటే విక్టిమ్ వచ్చి మైనర్, వాడు బయట తిరుగుతున్నాడు అనుకోండి ఎదురుగుండా, వాడు ఏమి చేయక్కర్లేదు, చూస్తే భయపడతారా? అవును, అంటే జైలుకి వెళ్ళాల్సిందే, అంటే జైలుకి వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. కానీ ఇందులో పర్మనెంట్ బెయిల్ కాదు, ఇంటరీం బెయిల్ ఇవ్వండి కూడా అడిగే అవకాశం ఉందా? ఇంటరీం బెయిల్ కూడా రెగ్యులర్, మీ తల్లి చనిపోయింది, ఏమంటారు, దాన సంస్కారాలకి వెళ్ళాలి, బాధ్యత మీది. సో ఆరోగ్యం బాగాలేదు, ఇంట్లో మీరు ఒక్కడే అబ్బాయి, ముసలి తల్లిదండ్రులు ఉన్నారు, అట్లా రకరకాల కారణాల చేత ఇంటరీం బెయిల్ ఇస్తారు. దీనికి దానికని కాదు, ప్రొవైడెడ్ మీ రీజన్ కరెక్ట్గా కోర్టు వారు నమ్మితే ఇంటరీం బెయిల్ అంటే టెంపరీ బెయిల్ ఇచ్చి మళ్ళీ వచ్చి సరెండర్ కావటం. ఓకే, అండ్ రెగ్యులర్ బెయిల్ కండిషన్లు ఎట్లాగ ఉంటాయి. కానీ కేసు అవగానే ఇదంతా ఫాల్స్ కేసు, నాకు క్యాష్ ఇవ్వండి, క్యాష్ అయినగా ఉందా? మామూలు నేరాల్లో కూడా క్వాష్ ఇంపాసిబుల్ అండి. నేను చెప్తున్నా కదా, మన దేశంలో అనకూడదు కానీ అందరూ క్వాష్కి పరిగెడుతుంటారు. 99% క్వాష్ కావు. ఎందుకు? ఇన్వెస్టిగేషన్ జరిగితే కదా తెలిసేది. నేను ప్రైమా ఫేసి కంప్లైంట్ చూడంగానే బోగస్ కనిపిస్తేనే క్వాష్. అంటే ఇప్పుడు క్వాష్ అని కూడా లేదు, మామూలు కేసులో కూడా క్వాష్ జనరల్గా లేదు. కానీ ఈ సెక్షన్ని కొంతమంది మిస్యూజ్ చేస్తుంటారు. స్టూడెంట్స్నో టీచర్స్నో వాళ్ళని బట్టి ఒక అమ్మాయి ఉంది, వాళ్ళకి అబ్బాయి ఉన్నాడు, ట్యూషన్కి వెళ్తాడు, ట్యూషన్లో చదవకపోతే మాస్టర్ కొడతాడు. మాస్టర్ ఎందుకు కొట్టాడంటే ఆయన మీద ఒక ఎలిగేషన్ పెడతాడు. ఇటువంటి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలండి? మరి కొంతమంది ఒక పోక్సోలో లేదండి, సివిల్ కేసు చెప్తా నేను. మీరు చాలా కష్టపడి 100 మంది ఇంటర్వ్యూలు చేసి, ఇంటర్వ్యూకి వచ్చిన గెస్టులు చెప్పే చెత్త అంతా విని 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 భరించి, అర్థమైందండి, జీతం మీద సంపాదించి అప్పు సొప్పు చేసి ప్లాట్ కొంటారు 1 కోటి రూపాయలది. నాలాంటి గాలిగా ఉంటాడు, రోడ్డు మీద పోతే చిత్త కాగితం ఒకటి తయారు చేసి మీ పైన సివిల్ దావా వేస్తా కేసు, కోర్టు వేయగానే ఓఎస్ నెంబర్ ఇచ్చి వస్తుంది. అర్థమైందా అండి? ఇది తేలే వరకు 30 ఏళ్ళు మీరు కష్టపడ్డ సంపాదించింది నేను ఫ్రీగా కొట్లాడుతున్నా.
నీకు మాకు అది ఎక్కడ ఉందండి, ఏదో ఒక రోజు నాకు ఈళ్ళు కావాల్సిందే, ఇంత తీసుకుని వదలాలి, లేకపోతే నాకు ఇంత ఇవ్వాల్సిందే. సో చట్టం మిస్యూజ్ అనేది సివిల్ క్రిమినల్ అన్నీ మిస్యూజ్. రీజన్ స్ట్రక్చరల్ ప్రాబ్లం ఏంటంటే డిలే. ఈ డిలే వల్ల ఎఫిషియన్సీ పోవటం, మెరిట్ పోవటం. అర్థమైందా అండి? ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టారనుకోండి, చెప్పాను ఫాల్స్ కంప్లైంట్ శిక్ష ఇండియన్ పీనల్ కోడ్లో కూడా ఉంటుంది. ఐ థింక్ 221, 217 అని ఉంటాయి. తప్పుడు క్రిమినల్ కేసు పెట్టినా, తప్పుడు అరెస్ట్ చేసిన పోలీస్ ఆఫీసరు, తప్పుడు ఛార్జ్ షీట్ వేసినా వారికి జైలు శిక్ష ఉంది. ఈ కేసు చేరేటప్పటికే 30 ఏళ్ళు అయింది. ఇంకా ఈయన పోయి మళ్ళీ వాళ్ళ మీద కేసు ఏం పెడతారు? సరే, అది అంటే వేరే మ్యాటర్. కానీ ఇప్పుడు ఇందులో Same. ఆ మాస్టర్ ఉద్దేశం మంచి ఉద్దేశం అండి. అదేనండి, చదవట్లేదు పిల్లాడు. నేను అనేది అదే. పోక్సో తీసుకోండి, లేకపోతే 498 తీసుకోండి, లేకపోతే SC/ST అట్రాసిటీస్ తీసుకోండి. ఏ చట్టమైనా ఇక్కడ కోర్టులలో ఆ ఇనార్డినేట్ డిలే వల్ల ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పినట్టు ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ బికమ్ పనిష్మెంట్. అదే ప్రొసీజర్ పనిష్మెంట్ మన ఉంటుంది. ప్రొసీజర్ పనిష్మెంట్ అయిపోయింది. అది స్ట్రక్చరల్ ప్రాబ్లం. అది ప్రభుత్వాలు మేల్కొని, సుప్రీంకోర్టు మేల్కొని దాన్ని సెట్ చేయాలి. ఓకే, కానీ నేను అడుగుతున్న క్వశ్చన్, ట్యూషన్ మాస్టర్స్కి, స్కూల్ టీచర్స్కి, లేదా లేడీస్ టైలర్స్కి, వీళ్ళకి ఇచ్చే మీ టిప్స్ ఏంటి? ఏం చేయలేము. అంటే బెస్ట్ ఏంటిదంటే చైల్డ్, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఎస్పెషల్లీ మోర్ కేర్ఫుల్ అమ్మాయి ఉన్నప్పుడు. మీరు ట్యూషన్ చెప్తున్నారు అనుకోండి, రూమ్లో కూర్చోబెట్టి చెప్పకండి, హాల్లో అందరి సమక్షంలో చెప్పండి. ఓ సీసీ ఫుటేజ్, సీసీ కెమెరా ఉండేటట్టు చూసుకోండి. మీతో పాటు ఏమంటారు, ఒక అసోసియేట్ని, ఒక లేడీ. మీకు ఎందుకండి, మన దగ్గర హాస్పిటల్లో పోతే లేడీని ఎగ్జామిన్ చేయాలంటే మేల్ డాక్టర్ ఉంటే నర్సును, లేకపోతే ఇంకో లేడీ డాక్టర్ను, అండ్ అమ్మాయి తరఫున ఆ లేడీ తరఫున వచ్చిన వాళ్ళని అక్కడ ప్రెజెంట్లోనే ఓపెన్గానే చేస్తాడు. అవి మాత్రం ఖచ్చితంగా చేయాలి. మీరు రూమ్లోకి వెళ్ళి ట్యూషన్ చెప్తాను, ఏకాగ్రత ఉండట్లేదు, అవి అంటే చైల్డ్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా కేర్ఫుల్, గర్ల్ చైల్డ్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా కేర్ఫుల్గా ప్రికాషనరీగా ఉంటే సేఫ్. స్కూల్ బస్సుల్లో డ్రైవర్లు కానీ ఎవరైనా ఎక్కడైనా సరే గర్ల్ చైల్డ్ ఉన్నప్పుడు బీ వెరీ సెన్సిటివ్. ఓకే, పోక్సో చట్టం అనేది పిల్లల కోసం ప్రత్యేకంగా వచ్చింది కాబట్టి అది చాలా మంచి చట్టం అంటున్నారు రాజీవ్ గారు. చట్టంలో లొసులు కాదు, వ్యవస్థలో లొసులు బట్టే ఈ చట్టం మీద అవగాహన లేకపోతుంది అంటున్నారు. కానీ దీనిలో కొంతమంది పక్కదో పట్టించే అవకాశం ఉంటుంది కాబట్టి సార్ చెప్పినట్లుగా ట్యూషన్ మాస్టర్ కానీ పిల్లలు ఎక్కడ ఉండారో అక్కడ మీరు కేర్ఫుల్గా ఉంటే ఇందులో బయట ఎనీ పర్సన్ డీలింగ్ విత్ మైనర్లు, పిల్లలతో డీల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా మనసులో పెట్టుకొని ఉంటే మీరు బయటపడతారు. లేదా కొన్ని శక్తులు మీ మీద ఉన్న వ్యక్తిగత కక్షలతో వీళ్ళని కూడా అడ్డంగా పెట్టుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది పోక్సో చట్టంపై రాజీవ్ రెడ్డి గారి విశ్లేషణ. మరో అంశాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.